వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో మనం పాత సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2020 ఏ విధంగా గడిచిపోయిందో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. సో 2021 అయినా కానీ సో మనకి అనుకూలంగా ఉండాలి అనే అవకాశం అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నాం. సో కాబట్టి 2020 అనేది కరోనాతోటి ఎలా గడిచిపోయింది కూడా తెలవకుండా గడిచిపోయింది. సో సో గడిచిపోయిన కాలాన్ని వదిలిపెట్టి ఇప్పుడు 2021 అనే సంవత్సరాన్ని ఏ విధంగా గడపాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు సో ఆల్రెడీ కరోనా పోయింది, ఇప్పుడు కరోనా స్ట్రెయిన్ 2.0 వస్తుందట కరోనాకి. సో మరి ఒకవేళ కరోనా అనేది స్ట్రెయిన్ అనేది విషయంలో మనం ఇబ్బంది పడటం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ కరోనా లాగానే కరోనా స్ట్రెయిన్ కూడా మన ఇబ్బంది పెట్టొచ్చేమో. సో కాబట్టి దాన్ని కూడా అధిగమిస్తూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి సో 2021ని మనం మంచిగా ప్లాన్ చేసుకొని సో 2020ని ఎలా అయితే గడిపినామో ఆ విధంగా కాకుండా ఓ పర్టికులర్ ప్లాన్ చేసుకొని గడపాలి. సో ముఖ్యంగా మనం చెప్పేది ఎవరి గురించి అంటే నిరుద్యోగుల గురించి. సో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ గురించి చెప్తున్నా. సో మీరందరూ 2021లో ఒక టైం టేబుల్ని సెట్ చేసుకోండి. సో డే 1 నుంచే జనవరి 1 నుంచే ఆ ప్లాన్ తీసుకోండి. ఆ తర్వాత అనేదాన్ని ఎప్పుడు అనుకోమాకండి. సో మీరు ఏం చేస్తారంటే జనవరి 1 తారీఖున నువ్వు ఏ విధంగా చదవాలనుకుంటున్నావు, టైం టేబుల్స్, అర్థమెటిక్ రీజనింగ్ ఏ విధంగా చదవాలి, జనరల్ స్టడీస్ని ఏ విధంగా చదవాలి, ఒకవేళ లాక్డౌన్ అంటే కరోనా గినక రెట్టింపు అయితే ఒకవేళ ప్రభుత్వాలు కరోనా రెట్టింపై ప్రభుత్వాలు కనుక లాక్డౌన్ ప్రకటిస్తే ఏ విధంగా చదవాలి, ఒకవేళ కరోనా ఫ్రీ దేవుడి దయ వల్ల కరోనా మొత్తం కంప్లీట్ అయిపోయి మనం ఫ్రీ కావాలి, ఈ కరోనా అనే దానికి వ్యాక్సిన్ వచ్చి అందరికీ నయం, అందరికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండి సో ఆఫ్లైన్ క్లాసులు కనుక జరిగితే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలనేది 2 రకాలుగా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఎందుకంటే రెండింటిని ఊహించుకొని ముందుకెళ్ళండి. ఓన్లీ ఆ ఆఫ్లైన్ క్లాసులకి నేను వెళ్తా అని చెప్పేసి అనుకోమాకండి, ఆన్లైన్ క్లాసులు కూడా వెళ్తా అని అలా అనుకోమాకండి. ఎందుకంటే ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు రేపటి నుంచి. సో కాబట్టి ఒకవేళ ఆన్లైన్ క్లాసులు అయితే నీ టైం టేబుల్ ఏంటి, ఆఫ్లైన్ క్లాసెస్ అయితే టైం టేబుల్ ఏంటి, ఎందుకంటే రెండింటికి డిఫరెంట్ టైం టేబుల్స్ ఉంటాయి. ఆఫ్లైన్ అంటే నువ్వు ఇన్స్టిట్యూట్కి పోవాలి, అక్కడ క్లాసులు వినాలి, మళ్ళీ రావాలి, అంటే ఇన్స్టిట్యూట్ దగ్గర ఒక 7-8 గంటలు నువ్వు స్పెండ్ చేసేది ఉంటుంది. అదే ఆన్లైన్ క్లాసులు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళేది ఉండదు, ఇంట్లోనే కూర్చొని చదువుకునేది ఉంటుంది. సో ఈ 2 టైం టేబుల్స్ నువ్వు రెండింటికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండు. ఒకవేళ కోచింగ్ సెంటర్కి వెళ్తే నువ్వు మార్నింగ్ 8కి వెళ్తాను, ఈవినింగ్ 6కి వస్తాను. సో ఆ కోచింగ్ విన్న టైం కాకుండా మార్నింగ్ టైంలో ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, సో కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత టైం టేబుల్ ఏంటి, ఏ రోజు సిలబస్ ఆ రోజు విన్నదాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది నేను తెలుసుకోవాలి. సో ఒకవేళ నువ్వు క్లాస్కి వెళ్ళకపోయి ఉంటే ఆఫ్లైన్ క్లాసులకు వెళ్ళకుండా ఆన్లైన్ క్లాసులు వింటున్నట్టయితే 24 అవర్స్ నీ దగ్గర టైం ఉంటుంది. సో 24 గంటల్లో నువ్వు ఏ విధంగా చదవగలవు అనేది ఇప్పుడు నీ చాయిస్. సో ఆఫ్లైన్ క్లాస్ అంటే నువ్వు క్లాస్ రూమ్లో కూర్చొని వినేది నీ చాయిస్ కాదు, కానీ ఇక్కడ ఆన్లైన్ క్లాస్ అనేది కంప్లీట్గా నువ్వు వినేదానికి, నువ్వు ప్లాన్ చేసుకునేదానికి నీ చాయిస్ ఉంటుంది. సో కాబట్టి డే అంతా 24 గంటల్లో నీ యాక్టివిటీస్ పోను, నీ స్లీపింగ్ టైం పోను, మిగతా టైంని ఏ విధంగా డివిజిబుల్ చేసుకోవాలి. సో నేను చెప్పే విషయం ఏంటంటే మినిమం ప్రతి విద్యార్థి కూడా మినిమం రోజుకి కనీసం 6 గంటలు చదివేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఏది ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే, ఆఫ్లైన్లోకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అయితే మినిమం 6 గంటల పాటు చదివేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అదే ఆన్లైన్ స్టూడెంట్స్ అయితే 12 అవర్స్ చదవడానికి కోసం ప్లాన్ చేసుకోండి. సో ఇది పాసిబుల్ అవుతుంది. నువ్వు ఈ టైం టేబుల్ సెట్ చేసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు. సో 2021 నీ టార్గెట్, ఆ తర్వాత అంతకు ముందు అనేది ఆలోచించకుండా 2021లో నువ్వు జాబు పొందాలి అనే టార్గెట్ని బలంగా పెట్టుకో. సో జాబు పొందాలి అనే కోరిక బలంగా ఉంటే నువ్వు ఏ టైం టేబుల్ తీసుకుంటే ఆ టైం టేబుల్ ఖచ్చితంగా ఫాలో కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి 6 గంటలు అంటే నీకు కోచింగ్ టైం పోయినా కానీ 6 గంటల పాటు కోచింగ్కి ముందు అంటే నువ్వు క్లాసులు వింటావు కదా, సో క్లాసెస్కి ముందు ఒక 3 అవర్సా, క్లాసెస్ తర్వాత 3 అవర్స్ అని డివిజిబుల్ చేసుకుంటావా, లేదా ముందే 6 అవర్స్ ఆ తర్వాతనే 6 అవర్స్ అనేది ఛాన్స్ తీసుకుంటావా అనేది నీ ఇష్టం. నీ యాక్టివిటీకి తగ్గట్టుగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి టైం టేబుల్ సపరేట్గా తీసుకోవాలి. అంతేగాని
ఒక రూమ్లో ఉన్నటువంటి 3 వ్యక్తులు ఉన్నప్పుడు వాట్ టైం టేబుల్ నువ్వు ఫాలో కావటం, నీ టైం టేబుల్ ఇంకోటి ఫాలో కావటం ఇది కరెక్ట్ కాదు. ఎవరికి సెట్ అయ్యే టైం టేబుల్ వారు సెట్ చేసుకోండి. కానీ ఆన్లైన్ క్లాసుల కాడికి వచ్చేసరికి నువ్వు ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండి చదువుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే డిస్కషన్ అనేది ఉండదు. డిస్కషన్ వల్ల ఎక్కువ సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది, లేదా పోటీతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆన్లైన్లో క్లాసులు వింటున్నప్పుడు నీ క్లాసెస్ ఇంటి దగ్గర కూర్చొని వింటూ ఉంటావు. సో నీకు ఏరే వ్యక్తితో పోటీతత్వం తెలియదు. కాబట్టి నువ్వు పర్టికులర్గా నీ మనస్సాక్షిగా నువ్వు 12 గంటలు ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం చదవాలి. సో నువ్వు ఆఫ్లైన్లో చదివినా ఆన్లైన్లో చదివినా నీకున్నటువంటి టైంలో 50% ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ కోసం కేటాయించండి. అంటే 6 గంటల్లో 3 గంటలు అర్థమెటిక్ రీజనింగ్ కోసం కేటాయించండి. ఇక్కడ 12 గంటల టైం టేబుల్లో 50% అంటే ఒక 6 గంటల పాటు అర్థమెటిక్ రీజనింగ్ కేటాయించండి. ఎందుకంటే ఎస్ఐకి 200 మార్కుల పేపర్, నీ టార్గెట్ అంతా కూడా మెయిన్స్ మీదనే ఉంచు. నేను ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలి, ఈవెంట్స్లో క్వాలిఫై కావాలి, ఆ తర్వాత మెయిన్స్ కదా అనే ఆలోచన నీ మైండ్లోంచి తీసేయి. ఎందుకంటే నీ టార్గెట్ జాబ్ పొందటం. నువ్వు జాబ్ పొందాలి అనుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ నీ చిన్నయే, నీ ఈ విషయాలన్నీ కూడా చిన్నయే. ప్రిలిమ్స్ చిన్నదే, ఈవెంట్స్ చిన్నయే. ఓన్లీ టార్గెట్ మెయిన్స్ మీద పెట్టు. ఆ మెయిన్స్ పేపర్లో 200 అర్థమెటిక్ పేపర్ని 200 మార్కులు పొందాలి. జిఎస్ పేపర్లో 200 మార్కులు కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం అనేది చూసుకో. అంటే ఈ 2 పేపర్లలో అర్థమెటిక్లో ఒక 150 మార్క్స్, జిఎస్లో ఒక 150 మార్క్స్ వచ్చేటట్టుగా నీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. టోటల్గా 400 మార్కులకి 300 మార్కులు నీ టార్గెట్ ఉండాలి. ఇది మినిమం టార్గెట్ పెట్టుకొని నువ్వు కష్టపడి చదివితే ఖచ్చితంగా నువ్వు ఎస్ఐ జాబ్ను పొందడానికి 2021 నీకు కలిసి వచ్చేటువంటి సమయం. కాబట్టి 2021 అనేది మంచి టైం రావాలి. సో 2021 అనేది నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి టైం కావాలి. 2021 అనేది నువ్వు జాబు పొందేటువంటి టార్గెట్ కావాలి. సో మన అదృష్టం ప్రకారం 2021లోనే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను 2 రాష్ట్రాలలో కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎగ్జామ్స్ జరుగుతాయా, నోటిఫికేషన్ వస్తుందా, ఇలాంటి ఆలోచనలన్నీ మైండ్లో తీసి పక్కన పెట్టండి. ఇదంతా చెత్త. ఎందుకంటే ఎగ్జామ్ జరగవచ్చు, నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి నెల రోజుల్లో ఎగ్జామ్ పెడితే ఏం చేస్తావు, నీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకో. ఎందుకు అంటే ఎగ్జామ్స్ అనేవి 100% జరుగుతాయి. కోవిడ్ ఉన్నా, కోవిడ్ లేకపోయినా, కోవిడ్ స్ట్రెయిన్ వచ్చినా, కోవిడ్ స్ట్రెయిన్ లేకపోయినా కానీ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. 1,50,00,000 మంది రాస్తున్నటువంటి అతిపెద్ద ఎగ్జామ్ ఎన్టీపీసీ ఎగ్జామే జరుగుతుంది ఇప్పుడు కోవిడ్లో. మరి ఈ కోవిడ్లోనే ఇంత పెద్ద నోటిఫికేషన్, 1,50,00,000 మంది నోటిఫికేషన్ జరుగుతున్నప్పుడు, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు నీదెంత 5 లక్షల మంది. సో 5 లక్షలకు సంబంధించి ఎగ్జామ్ జరగకపోవడం అనేది అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుందనే ఆలోచనతోటి చదువుతూనే ఉండాలి. సో ఇప్పటిదాకా నాకు తెలిసి మొత్తం అంటే ఒక 95% స్టూడెంట్స్, 95% స్టూడెంట్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక 5% కూడా కష్టమే. ఈ 5% విద్యార్థులు మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినా రాకపోయినా జాబు పొందాలి అనే ఆలోచనతో 5% మంది విద్యార్థులు చదువుతున్నారు. 95% మంది విద్యార్థులు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు అప్లై చేద్దామా, అప్లై చేసిన తర్వాత చదువుదాములే అనే ఆలోచనతో ఉంటారు. అది వెరీ బ్యాడ్. నీ జీవితంలో నువ్వు సక్సెస్ కాకపోవడానికి కారణం ఇదొక్కటే. ముఖ్యంగా జాబ్ పొందలేకపోవడానికి కారణం ఇదొకటే. ఎప్పుడు కూడా ఇలాంటి థాట్స్ మైండ్లో ఉండకూడదు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, నువ్వు కష్టపడి చదువుతూనే ఉండు. ఆఫ్కోర్స్ జిఎస్ నేను అప్పటికప్పుడు చదువుతాననే నాలెడ్జ్ నీకుంటే మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వు. మ్యాథ్స్ నీ దగ్గర డ్రాబ్యాక్ అయితే మ్యాథ్స్ నిరంతరం ప్రిపేర్ అవ్వు. ఒకవేళ మ్యాథ్స్ నువ్వు బాగా చేయగలుగుతావనే నమ్మకం నీకుంటే జిఎస్ ప్రిపేర్ అవ్వు. జిఎస్ నిరంతరం ప్రిపేర్ అవ్వు. ఫైనల్గా ఎగ్జామ్ రాసేటప్పటికి రెండిట్లలో కూడా సమానంగా మార్కులు వచ్చేంత స్థాయికి నువ్వు ఎదగగలగాలి. ఆ సందర్భంలో మాత్రమే నువ్వు జాబ్ వస్తుందని ఆలోచించు. సో 2021లో మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా సక్సెస్ కావాలని, మీ అందరూ ఏదైతే జాబ్ పొందాలనుకుంటారో ఆ జాబ్ పరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు సక్సెస్ కావాలని. సో నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021 హ్యాపీ న్యూ ఇయర్. మీ సక్సెస్ రెట్టింపు, మీరు సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాము ఈ ఐకాన్ ఇండియా ఛానల్ ద్వారా.